ఈ 78వ కీర్తనలో ఇశ్రాయేలు గత చరిత్ర అంతా ఉంది, చాలా వరకు రాసి పెట్టారు. ప్రత్యేకంగా ఇశ్రాయేలీలు ఎలా త్రోవ తప్పారు, ఎలా దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని శిక్షను వాళ్ళు ఎలా పొందారు అనేది ఈ 78వ కీర్తనలో మనం చూస్తాం. ఈ 78వ కీర్తన ఆసాపు గారు రాశారు. రాసినప్పుడు ఆయన మనసులో ఉన్న మాట ఏంటి అని అంటే, ఆయన రెండో వచనంలో చెప్తాడు, ఆయన రెండో చరణంలో చెప్తాడు, ఆయన నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా చెప్పేదను, పూర్వకాలమున గూఢవాక్యములను నేను తెలియచెప్పేదను, మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను అన్నాడు. ఇది తానే చెప్పడం లేదు, తన పితరులు చెప్పిన సంగతిని కూడా చెప్పాలని ఆశపడ్డాడు. అంటే తరం వెంట తరం జరుగుతుంది. ఒక తరం వాళ్లకు వాళ్ళ పితరులు చెప్పారు, ఆ తరం తర్వాత వాళ్ళకి చెప్పారు, వాళ్ళ తర్వాత చెప్పారు. అట్లా తరాల వెంట పితరులు చెప్పిన మాటలన్నీ కూడా గ్రంథస్థం చేయబడి వాళ్ళకు అలా పిల్లలకు తెలియజేసుకుంటూ వచ్చారు. సో కాబట్టి అలా తెలియచేయడం అనేది దేనికి తెలియజేస్తారు అని అంటే, పూర్వకాలంలో ఏం జరిగిందో తెలిస్తే ఇప్పుడున్న వాళ్ళు ఎవరన్నా పిల్లోడు ఎవరు బాగా ఏడుస్తున్నాడు చూడమ్మా, ఎవరది, పూర్వకాలంన జరిగిన సంఘటనలు మనకు తెలియజేయడం ద్వారా మనం జాగ్రత్త పడాలని, అంతే. మనం జాగ్రత్త పడాలని, మనం ఆలోచించాలని, మనము మంచి నిర్ణయాలు తీసుకొని ఆ మేర అడుగులు వేయాలని దేవుని ఆశ. ఆ ప్రకారంగానే అందుకనే ఆయన ప్రతి చిన్న మాటను కూడా గ్రంథస్థం చేసి ఆయన మనకు తెలియజేసుకుంటూ వచ్చాడు. ఈ మాటలు వీటిని మనం మనసులో పెట్టుకోవాలి. ఈ రోజున జనరల్గా మనం ఏమి ఇష్టపడతాం అంటే, దేవుని ప్రేమను గురించి చెప్తే ఇష్టపడతాం, దేవుని ఆదరణ గురించి చెప్తే ఇష్టపడతాం, దేవుడు తోడై ఉన్నాడు అంటే ఇష్టపడతాం, దేవుడు నీతో కదులుతున్నాడు అంటే ఇష్టపడతాం, దేవుడు క్షమించేవాడంటే ఇష్టపడతాం, దేవుడు ఏదైనా మనకు ఒక హృదయానికి ఒక మనం ఎట్లా బ్రతికినా ఆయన మనల్ని బాగా చూసుకుంటున్నాడు అనే సంగతి వింటే చాలు మనకు సంతోషం. చాలా సంతోషపడతాం అలాంటి విషయాల్లో. అమ్మ ఈరోజు మంచి వాక్యం చెప్పారు, మనసుకు చాలా నచ్చింది అనుకుంటూ వెళ్ళిపోతాం. అది కామన్, అది ఎవరికైనా కామన్. ప్రభు ఒక మాట అన్నాడు, దేవుడు ఒకవేళ కోపపడితే ఎవరు ఇష్టపడతారు? దేవుని లక్షణం ప్రేమనా? ప్రేమ దేవుని లక్షణమా? చెప్పాలి. ఆయన గుణ లక్షణాల్లో ప్రేమ ఉందా? విశ్వాస్యత ఉందా? తోడుందా? నమ్మకత్వం ఉందా? ఆదరణ ఉందా? ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా మనకు సంతోషమే. ఎందుకంటే ఆయన అన్ని గుణ లక్షణాలలో దేవుడు ప్రేమ గలవాడు, విశ్వాసత గలవాడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, గౌరవించే దేవుడు, కిరీటం ఇచ్చే దేవుడు, మనల్ని గొప్ప చేసే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఇలాంటి పదాలు ఎన్ని చెప్పినా మనకు ఎంత సంతోషం అంటే అంత సంతోషం. కానీ అదే దేవుని గుణ లక్షణంలో దేవుడు కోపపడే దేవుడు, దేవుడు శిక్షించే దేవుడు అనే పదాలు ఒకరు వచ్చినాయి అనుకోండి, అప్పుడేమంటాం? ఈయన మంచి దేవుడు కాదంటామా? ఈయన మంచి దేవుడు కాదు అందామా? అనడానికి లేదు. అది కూడా ఆయన గుణలక్షణమే. ప్రేమ ఎలా ఉంటుందో కోపం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఒక మంచి మాట చెప్పనా, ఆయన కోపం క్షణకాలం, ఆయన ప్రేమ అది మాత్రం గుర్తుపెట్టుకుందాం.
క్షణకాలం ఉండే ఆయన కోపం మన మీద పడితే మనం తట్టుకోలేము. అందుకని కోపాన్ని ఇష్టపడం. క్షణకాలం ఉండే కోపం మన మీద పడితేనే మనం తట్టుకోలేనప్పుడు నిజంగా ఉగ్రత పంపిస్తే మన మీదికి కదా, చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. అందుకనే దేవుని గుణలక్షణం అనేది ఏ రూపంలో మన దగ్గరికి వచ్చినా, అది కోప రూపంలో వచ్చినా, ఉగ్రత రూపంలో వచ్చినా, శిక్ష రూపంలో వచ్చినా, అది ప్రేమ రూపంలో వచ్చినా, దయ నుండి వచ్చినా, కనికరం గురించి వచ్చినా, ఏమొచ్చినా రెండింటిని విశ్వాస బ్యాలెన్స్ చేసుకోవాలి. విశ్వాస రెండింటిని గౌరవించాలా, రెండింటిని గౌరవించాలి. ఎందుకు గౌరవించాలా? ఎందుకు గౌరవించాలా రెండింటికి సమానంగా? అయ్యో, ఎవరు చెప్పట్లేదేంటి? ఎందుకు రెండింటిని సమానంగా గౌరవించాలి? రెండు ఆయన లక్షణాలే గనుక, రెండు ఆయన లక్షణాలే గనుక రెండింటినీ మనం గౌరవించాల. రెండింటి మీద ఆ గౌరవం అనేది మనకు ఉండాల. దేవుడు కోపపడినప్పుడు దేవుడు కోపడుతున్నాడు అని విసుగు చెందొద్దు. రెండింటిని మనం ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటామో, రెండింటిని ఎప్పుడు గౌరవిస్తామో అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ రోజున నేను ఒక మాట మీ ముందు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ వాక్యం ప్రారంభించక ముందే ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. అది నేను అడగకూడదు కానీ అడుగుతున్నాను. నేను అడగకూడదు కానీ అడుగుతున్నాను. బైబిల్లో రాసిన మాటే అడుగుతున్నాను. ఒకవేళ ఇలా అంటాను నేను, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. దేవునికి కోపం వచ్చి మీ ఇంట్లో ఒక 2 మరణాలు జరిగినాయి. ఇలా అనుకుందాం, 2 మరణాలు జరిగినాయి. మీ భర్తో మీ మామగారో చచ్చిపోయారు. మీరు ప్రేమించే భర్త, మీరు ప్రేమించే మీ మామగారు చనిపోయారు. దేవుడు కూడా విడిచిపెట్టిపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే మీకు కొడుకు పుట్టాడు. మీకు అర్థమవుతుందా? ఒకటే రోజు మీ మామగారు చనిపోయారు, మీ భర్త గారు చనిపోయారు, దేవుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టాడు. అదే రోజున దేవుడు మీకు మంచి పండంటి మగబిడ్డనిచ్చాడు. మీ స్పందన ఎలా ఉంటుంది? మీ స్పందన ఎలా ఉంటుంది? దేనికి మనం వాల్యూ ఇస్తాం? దేనిని మనం గౌరవిస్తాం? చాలా కఠినమైన మాట ఇది. మనం ఊహించలేము, తలంచలేము. ఇలాంటి జరగకూడదు అని ఎప్పుడు మనం అనుకుంటాం. ఇలాంటివి జరగకూడదు అని అనుకున్నప్పుడు మరి కొడుకు కూడా పుట్టకూడదుగా? మరి కొడుకు పుట్టాడు కదా, ఇప్పుడు కొడుకు పుట్టాడు. మరి కొడుకు పుట్టాడన్న సంతోషమా, వాళ్ళు చచ్చిపోయారన్న దుఃఖమా? ఈ రెండింటి మీద మన ప్రతిస్పందన అనేది ఎలా ఉంటుంది ఆలోచించండి. ఈ 78వ కీర్తనలో ఆయన మా పితరులు మాకు తెలియజేసిన దాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అంటూ మొదలుపెట్టి ఆ విషయాలన్నీ రాసుకుంటా వచ్చాడు. ఈ 78వ కీర్తనలో ఆయనను అనే మాటలు తరచుగా 4 సార్లు కనబడతాయి మనకు. ఆ కీర్తన అంతా చదివితే ఆయనను అనే మాట కనబడుద్ది. అంటే దేవుడు ప్రేమించినను, దేవుడు గౌరవించినను, దేవుడు ఆశీర్వదించినను అనే ఏదన్నా ఒక మంచి జరిగిన తర్వాత ఆయనను అనే మాట ఒకసారి నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, 15వ చరణం 16వ చరణం చూడండి. మేలు చేశాడా కీడు చేశాడా? మేలు చేశాడా కీడు చేశాడా? మేలే చేశాడు. ఆయనను వాళ్ళు ఏం చేశారు? ఆయనకు విరోధముగా ఇంకనూ పాపం చేయుచూనే వచ్చిరి అనే మాట. ఇప్పుడు ఇంత మేలు చేశాడు కదా,
అన్నం పెట్టాడు, నీళ్ళిచ్చాడు, అరణ్యంలో నడిపించాడు, బోలెడని అద్భుతాలు చేశాడు. ఇన్ని చేస్తున్నా కూడా మరి ఎందుకు దేవునికి విరోధంగా మాట్లాడారు వాళ్ళు? దేవునికి విరోధంగా ప్రవర్తించారు వాళ్ళు. అది మరి దేవునికి ఏమనిపించాలా? మీరే ఆలోచించండి. దేవునికి ఏమనిపించాలా చెప్పాలి. దేవునికి ఏమనిపిస్తుంది? ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు, అయినను దేవునికి విరోధంగా మాట్లాడితే, దేవునికి విరోధంగా క్రియలు చేస్తే, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తుంటే కోపం రాదంటారా? నేను ఇంకో మాట కూడా చెప్తాను చూడండి. ఇంకో మాట 21వ చరణం చూడండి. కాదమ్మా, ఆగమ్మా, 19:20 చూడమ్మా. 19:20 చాలమ్మా చాలు. ఇప్పుడు 23వ చరణం చూడమ్మా. 24 చాలమ్మా. దేవుడు తన పిల్లలు ఏది అడిగితే అది, దేవుడు తన పిల్లలకు ఏది అడిగితే అది ఇస్తున్నాడు. ఆహారం ఇవ్వగలడా అంటే ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇవ్వగలడా అంటే నీళ్ళు ఇచ్చాడు, నడిపించగలడా అంటే నడిపించాడు. ఏం తక్కువ చేశాడు? ఏమీ తక్కువ చేయలా. ఏమీ తక్కువ చేయకపోయినా మీరు చూడండి 36వ చరణం. ఆయనను వారి హృదయం ఆయన ఎడల స్థిరంగా లేదు. ఆ మాట చూడండి, అక్కడ విరోధంగా మాట్లాడారు, హృదయం స్థిరంగా లేదు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. నేను అలా చూసుకుంటూ పోతే చాలా సార్లు మనకు అలా కనిపిస్తుంది. నేను ఇంకొక వచనం చూపించి నేను 56వ చరణం చూడండి. 56వ చరణం. చాలా నేను ఎగ్జాంపుల్గా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడు ఏదైనా తక్కువ చేశాడా అంటే ఏది తక్కువ చేయలేదు. ఏది తక్కువ చేయలేదు. నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం అడిగితే ఆహారం ఇచ్చాడు, వాళ్ళు నీడ అడిగితే నీడ ఇచ్చారు, వెలుగు కావాలంటే వెలుగు ఇచ్చాడు, వాళ్ళకి ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇచ్చాడు. ప్రతిదీ దేవుడు ఇస్తూ వాళ్ళని దీవిస్తూనే వచ్చాడు, దేవుడు కాపాడుకుంటూనే వచ్చాడు. ఏది తక్కువ చేయలా. ఆయనను వారు విరోధంగా మాట్లాడారు, ఆయనను వారి హృదయం దేవుని ఎడల స్థిరముగా లేదు, ఆయనను వాళ్ళు యెహోవా మీద తిరుగుబాటు చేసిరి. ఈ మాటలు ఏం బాగున్నాయి చెప్పండి? ఏం బాగున్నాయి? ఈ విషయాలన్నీ ఆసాపు ఆనాటి ఇశ్రాయేలు సమాజానికి చెప్తున్నాడు. అంటే పితరులు ఆయనకు చెప్పింది, ఆయన కళ్ళతో చూసింది, జరిగిన విషయాలన్నీ కూడా నోరు తెరిచి బోధిస్తున్నాడు. నేను ఎలా మిమ్మల్ని కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నానో ఆ రోజున ఆసాపు కూడా అలాగే కూర్చోబెట్టి అందరికి బోధ చేశాడు. ఆ బోధలో ఏం చెప్పాడు అనంటే, దేవుడు చాలా మేలు చేసుకుంటూ వచ్చాడు, విడుదల చేశాడు, అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసుకుంటూ వచ్చాడు, పెంట కుప్ప మీద నుంచి పైకి లేపాడు, దరిద్రులను పైకి లేపాడు, దాస్యగృహంలో ఉండినప్పుడు, బానిసలుగా ఉండినప్పుడు దేవుడు వాళ్ళని స్వతంత్రులుగా చేశాడు. చాలా సంగతులు చెప్పినా సరే వాళ్ళు ఆయనకు విరోధంగా మాట్లాడారు. ఒకటి, ఆయన ఎడల వారి హృదయము స్థిరంగా లేదు, ఆయనను వారు ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు మరి దేవుడు ఇన్ని చేసి దేవుడు కోపగించుకోడా అనంటే జవాబేంటి? కోపగించుకోడా అంటే జవాబేంటి? కోపగించుకోవచ్చా, కోపగించుకోకూడదా? మీరే చెప్పాలా, సమాధానం మీరే చెప్పాలా. కోపగించుకోవచ్చా, కోపగించుకోవద్దా? దుర్గారావు గారు, కోపగించుకోవచ్చా, కోపగించకూడదా? చెప్పండి.
దేవుడు కోపగించొద్దా, కోపగించాలా? ఇన్ని మేలు చేసినా, వినాలి, ఇన్ని మేలు చేసినా విరోధంగా మాట్లాడారు, దేవుని మీద స్థిరంగా మంచి హృదయం లేదు, తిరుగుబాటు కూడా చేశారు, పైగా తిరుగుబాటు కూడా చేశారు. ఇప్పుడు ఏమనాలా? నోరు మూసుకొని పోవాలి, ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు ఎన్నన్నా చేయని, వాళ్ళు ఎన్ని చేసినా పర్వాలేదు, కానీ నేను మాత్రం నోటికి ప్లాస్టర్ వేసుకోవాలా, నా చెవుల్లో దూదులు పెట్టుకోవాలా, నా కళ్ళు నేను మూసుకోవాలా, వాళ్ళు చేసే క్రియలన్నీ చూడకుండా కళ్ళకు గంతలు కట్టుకోవాలా, వారు మాట్లాడే మాటలకు నా చెవి దూదులు పెట్టుకోవాలా, వాళ్లకు తిరిగి మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్ వేసుకోవాలా. అప్పుడు దేవుడు ఎంత మంచోడు? నువ్వు చేసే క్రియలు చూడకుండా గంతలు కట్టుకున్నాడు, నువ్వు విరోధంగా తిరుగుబాటు చేసి మాట్లాడే మాటలకు చెవుల్లో దూదులు పెట్టుకున్నాడు, నువ్వు తిరుగుబాటు చేస్తుంటే చేతులకు గాజులు వేసుకొని మౌనంగా ఉన్నాడు. దేవుడు ఎంత మంచోడు, అద్భుతం దేవుడు. నిజంగా నేను ఎన్ని చేసినా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్న దేవుడు, నన్ను కనికరిస్తున్న దేవుడు, నన్ను క్షమిస్తున్న దేవుడు, నన్ను అద్భుతంగా దీవిస్తున్న దేవుడు అని గంతులేసి దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఇవాళ క్రైస్తవ సమాజం కోరుకునేది అదే. ఈ రోజున క్రైస్తవ సమాజం కోరుకునేది అదే. మనం ఏమి చేసినా దేవుడు మౌనంగా ఉండాలి, చూసి చూడనట్టుండాలి. భలే ఆనందం వేస్తండి. మౌనంగా ఉన్నారా? చూడండి 58వ చరణం, 58, 59, 60. చాలమ్మా, నేను చెప్తారా? దేవుడు మౌనంగా ఉన్నాడు ఇక్కడ దాకా, అన్ని చూస్తూనే ఉన్నాడు, భరిస్తూనే ఉన్నాడు, కోపం రాట్లా, ఓర్చుకుంటూనే ఉన్నాడు, ఓర్చుకున్నాడు. ఎప్పుడు ఆయన కోపం వచ్చింది అనంటే, యెరూషలేము మందిరాన్ని, షిలోహు మందిరాన్ని వాళ్ళు పాడు చేసినప్పుడు, దానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు, మందిరం ఉండగా, మందసం ఉండగా, దేవుని సన్నిధి ఉండగా వాళ్ళు ఉన్నత స్థలాలను కట్టుకున్నారంట. ఉన్నత స్థలాలను కట్టుకోవడమే కాదు, అందులో విగ్రహాలను నిలుపుకున్నారంట. నువ్వు ఆరాధించడానికి, నువ్వు ప్రార్థించడానికి నీకు మందిరం ఉండగా, నీ మనస్సులోకి ఉన్నత స్థలంలో ఏదో కట్టుకోవాలని, అక్కడ ఒక విగ్రహం పెట్టుకొని ఇదే యేసుదేవుడు అని, దేవుడు అని ఆరాధన చేసేటువంటి మనసు ఎందుకు వచ్చింది? అందుకు దేవుని కోపం వచ్చింది. నువ్వు తిండిపోతైనా ప్రేమించాడు, నువ్వు తిరుగుబోతువైనా ప్రేమించాడు, నువ్వు పిచ్చి పనులు ఎన్ని చేసినా నిన్ను గౌరవిస్తూనే, నిన్ను క్షమిస్తూనే, నిన్ను భరిస్తూనే వచ్చాడు. కానీ ఎప్పుడైతే నువ్వు షిలోహు మందిరాన్ని విడిచి ఉన్నత పర్వతం మీద, యెరూషలేము మందిరాన్ని వదిలిపెట్టి ఉన్నత పర్వతాల మీద నువ్వు మందిరాలు కట్టుకోవడం ప్రారంభం చేసావో, విగ్రహాలను నిలుపుకోవడానికి ప్రారంభం చేసావో, దేవునికి ఇప్పటికైనా కోపం రాకపోతే ఆయన దేవుడు గాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి రూల్ లేదు. దేవుని ఇష్ట ప్రకారంగా మానవులు బ్రతకాల. కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకున్న భరించిన ప్రభువును నువ్వు ఇంకా గాయం చేస్తానంటే ఊరుకోడు. ఖచ్చితంగా ఆయన కోపం మండుతుంది. అందుకనే ఈ 58వ కీర్తనలో ఆయన 58వ చరణంలో ఆయన అన్నాడు, పెట్టుకున్నారు. 59వ చరణంలో చాలా ఇక్కడ నుండి 58వ చరణంలో అంటాడు, ఆయనకు కోపము పుట్టించిరి అనుంది.
అందులోనే ఏమంటాడంటే ఆయనకు రోషము కలుగజేసిరి అని ఉంది. దేవునికి కోపం పుట్టించింది ఎవరు? ప్రజలు. దేవునికి రోషం పుట్టించింది ఎవరు? ప్రజలు. ప్రజల వల్లనే కోపం, ప్రజల వల్లనే దేవునికి రోషం వచ్చింది. ఆయనంతటి కూడా ఆయనకు రాలా పాపం. అప్పటికీ భరిస్తానే ఉన్నాడు, అప్పటికీ ఆయన భరిస్తానే ఉన్నాడు. దేవుడండి, ఆయన ఎంత భరిస్తున్నాడో మనల్ని, ఆయన భరుస్తానే ఉన్నాడు. కానీ ఆయనకు కోపం పుట్టించింది ప్రజలే, ఆయనకు రోషం పుట్టించింది ప్రజలే. మనం చేసే పనులు మన నెత్తి మీదకి వస్తున్నాయి అనే మాట మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం చేసే పనులు మన నెత్తి మీదకి వస్తున్నాయి, మనం తవ్వుకుంది దానిలో మనం పడుతున్నాం. దేవుడు సహిస్తాడు, ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, ఏమో చేస్తాడు అనేటువంటి తలంపులు మన హృదయంలో నింపుకొని మన ఇష్టం వచ్చినట్టుగా, మన మనసులోకి వచ్చినట్టుగా, మనం తలంచినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం. దేవునికి కోపం పుట్టించింది ప్రజలు, దేవునికి రోషం పుట్టించి ప్రజలు. అంతేనా అంటే 59వ చరణంలో అంటాడు, బహుగా ఆశ్రయించుకొనును. ఇశ్రాయేలీనందు ఆయన బహుగా ఆశ్రయించుకున్నాడు. ఆశ్రయించుకునేంత పరిస్థితిని వాళ్ళంతటా వాళ్ళే తెచ్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి నాన్న, నేను ప్రేమతోనే చెప్తున్నాను ఈ మాటలు. దేవుడు నిన్ను ఆశ్రయించుకున్న రోజున, దేవునికి నీ మీద రోషం వచ్చిన రోజున, దేవునికి నీ మీద, నీ కుటుంబం మీద కోపం వచ్చిన రోజున నువ్వు పాడైపోతావు. దేవునికి అన్నడు కోపం పుట్టించకండి, దేవునికి రోషం పుట్టించకండి, దేవుడు నిన్ను అసహించుకునేటట్టుగా ఎన్నడూ ప్రవర్తించవద్దు అని నేను ప్రేమతో ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ మాట నమ్మండి. ఇప్పుడు చూడండి, ఆయనకు కోపం వచ్చింది, ఆయనకు రోషం వచ్చింది, ఆయన అసహించుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన పని 60వ చరణం అమ్మా. షిలోహు మందిరంలో తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. అయిపోయింది. ఆయన నీతో కానీ, నీ మందిరంతో కానీ, నీకుండే సత్సంబంధాలతో కూడిన దేన్ని ఆయన ఉండడు. ఆయన అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. షిలోహులో దేవుడు ఎంత ప్రేమతో సినాయి కొండ మీద 40 రోజులు మోషేతో చెప్పి ఆజ్ఞాపించి ఒక ప్లాన్ ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం, ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? ఆ మాట చదవండి. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడ. అంటే ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో మోషేకు. కొండ మీద, అంటే సీనాయి కొండ మీద దేవుడు షిలోహులో కట్టినటువంటి ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరచడం కొరకు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో. జాగ్రత్త అని చెప్పాడు, చెప్పి కట్టించాడు, జాగ్రత్తలు చెప్పి కట్టించాడు, మాదిరి చొప్పున కట్టించాడు. ఇంత అటు ఇటు తేడా లేకుండా అద్భుతమైనటువంటి ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడు. కట్టించిన వాడు తాను ఆ మనుషుల మధ్య దాన్ని స్థాపించి అక్కడే ఆయన నివసించడానికి ఇష్టపడ్డాడు. అక్కడే ఉంటున్నాడు, ఆ మందిరంలో తాను ఉంటున్నాడు. ఆ మందిరాన్ని తన నివాస స్థలంగా చేసుకున్నాడు. ఆ మందిరాన్ని తనకు నివాస స్థలంగా చేసుకున్న దేవుడు ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటావు? నువ్వు ఎక్కడికి వెళ్ళి బలి అర్పిస్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళి నైవేద్యం వేస్తావు? ఎక్కడికి వెళ్ళి నీ ధూప దీప నైవేద్యాలు వేస్తావు? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఆయనే లేడు. ఆయనే లేకుండా నువ్వు చేసేదేంటి? ఆయనే లేకుండా నువ్వు చేసేదేంటి? అక్కడ నువ్వు ధూపం వేస్తే ఆయనకు వెళ్ళాలి, నువ్వు కానుకేస్తే ఆయనకు వెళ్ళాలి, నువ్వు బలి అర్పిస్తే ఆయన స్వీకరించాలి. అంతే కదా? అర్థమవుతుందా మీకు? నువ్వు ఏది దేవుని మందిరంలో నువ్వు ఏది చేసినా అది దేవునికి చెందాలి. కానీ దేవుడే లేనప్పుడు నువ్వు చేస్తూ ఉంటే ఏమవుతుంది? దేవుడు లేకుండానే చేసుకుంటా వెళ్ళిపోతావు నువ్వు. దేవుడు లేకుండానే చేసుకొని పోయే నీ భక్తి ఎంత దూరం? దానివల్ల నువ్వు చేసిన దానివల్ల నీకేమన్నా ప్రతిఫలం వస్తుందా?
నువ్వు చేసిన దానికి ప్రతిఫలం రావాలి, కానీ ప్రతిఫలం వస్తుందా నీకు? రాదు. సో నువ్వు ఏం చేసినా ప్రతిఫలం అనే దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఇవాళ అనేక మంది కుటుంబాలలో జరిగేది ఇదే. దేవుడు వాళ్ళని విడిచిపెడుతున్నాడు, దేవుడు వాళ్ళ కుటుంబాలను విడిచిపెడుతున్నాడు, దేవుడు వాళ్ళ సమాజాన్ని విడిచిపెట్టిపోతున్నాడు. ఆఖరికి అలా ప్రవర్తించే వారి మందిరాలను కూడా దేవుడు విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఎంత ప్రమాదం. ఏమీ సాధించలేవు. తాత్కాలికంగా బ్రతుకుతున్నానన్న పేరు నీకుంటుంది, కానీ దేవుణ్ణి ఆరాధన చేసే అనుభవం నీకుండదు. నీ ఆరాధన దేవుడు అందుకోడు. దానివల్ల నువ్వు చేసేదంతా వ్యర్థమైపోతుంది. దేవుడే స్వీకరించలేనప్పుడు దేవుడు సమస్తం ఇచ్చి అన్ని విధాలుగా నిన్ను కాపాడుకుంటూ ఆశ్చర్యకరంగా నిన్ను గొప్ప చేస్తూ అభివృద్ధి పరుస్తూ నిన్ను దీవిస్తూ అచంచలమైనటువంటి అనుభవాలను నీ జీవితంలో కలగచేస్తూ కూడా దేవుడు నీ నుండి విరోధాన్ని, దేవుడు నీ నుండి అస్థిరతను, దేవుడు నీ నుండి తిరుగుబాటును కోరుకుంటాడా? ఆలోచించండి. దేవునికి ఇష్టం ఉండదు. సమూయేలు గ్రంథంలోకి రండి. జరిగిన ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయం 19 నుండి చదవండి అన్న. 19 నుండి 22 వరకు, చివరి వరకు. నేను ఇందాక అడిగాను చూడండి, మిమ్మల్ని అడిగింది ఇదే. వాళ్ళు చేసిన తిరుగుబాటు దేవునికి అసహ్యతను పుట్టించింది, దేవునికి రోషం పుట్టించింది, దేవునికి కోపం పుట్టించింది. దేవుడు విడిచిపెట్టిపోవడానికి కారణమైంది. దేవుడు విడిచిపెట్టి పోతా ఉట్టిగా పోలా. హలో అమ్మ, వింటున్నారా? దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టి అంతకాలం శిలోహు మందిరంలో మందసం కెరూబుల మీద ఉండినవాడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతా పేరుతో ఊరికనే పోలా. ఏం పోయాడు? ఏం చేశాడు? భర్తని చంపేశాడు, మామని చంపేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు కుటుంబానికి నష్టమా లాభమా? కుటుంబానికి లాభమా నష్టమా చెప్పాలి. భర్త లేడు, ఎలా బ్రతుకుద్దామే? మామగారు లేడు, యాజకుడు, ప్రధాన యాజకుడు అయినా ఇప్పుడు మామగారు లేడు, ఎలా బ్రతుకుతారు? ఆ కుటుంబం ఎలా బ్రతుకుద్ది? ఆయన లేడు, దేవుడే లేడు, దేవుని సేవకుడైన యాజకుడైన ఏలీ లేడు, ఈమె యొక్క భర్త లేడు, ముగ్గురు చచ్చిపోయారు. దేవుడు లేకుండా వెళ్ళిపోయాడు. మామగారు భర్త ఇద్దరు చనిపోయారు. సరిగ్గా కొడుకు పుట్టాడు. భయపడకు, ధైర్యం తెచ్చుకో, నీ కొడుకు పుట్టాడు అనంటే ఆమె అడిగిన మాట చూడండి. ఆమె ఏమంది? మాట్లాడలేదట. ఆమె లక్ష్యం ఉంచలేదు. ఆ మాట చదవమా. ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మందసం పట్టబడినదను సంగతిని తన మామయు తన పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీల నుండి పోయినని చెప్పి ఆమె బిడ్డకు ఈకాబోదను పేరు పెట్టెను. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి
చెరపట్ట పోయినని చెప్పిరి. అంటే దేవుని ప్రభావం పోయిందని చెప్పినప్పుడు ఇదంతా విని ఆమె ప్రతిస్పందన ఎలా చేసిందంటే ఆమె కూడా చచ్చిపోయింది. దేవుని ప్రభావం ఇశ్రాయేలు. ఇప్పుడు మామని గురించి మాట్లాడాలామా? ఇక్కడ 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 కాన్వర్జేషన్ మనం చదువుతున్నప్పుడు అయ్యో నా భర్త చనిపోయాడా అనలా, అయ్యో మా మామగారు చనిపోయాడా అనలా. ఏమంది? ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయిందని చెప్పి బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టి ఆమె కూడా చచ్చిపోయింది, ప్రాణం విడిచింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుని ఆరాధించే దేవుని పిల్లలకు ఒక మంచి లక్షణం ఉండాలా. ఏంటనంటే, దేవుడు నీ హృదయంలో ఒక ప్రధానమైన స్థానంలో ఉండాలా. దేవుడు నీ 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 జీవితం అంతటిలో ఒక కేంద్రమై ఉన్నప్పుడు, దేవుడే నీ జీవితం అంతటికి కేంద్రం అని అనుకున్నప్పుడు ఆయనకు మొట్టమొదట నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలా. ఎవరికంటే? నీ మామ కంటే, నీ భర్త కంటే, నీ పిల్లల కంటే. అది దేవుడు కోరుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇది ఇస్తావో, ఏది దేవునికి ప్రాధాన్యత ఇస్తావో, దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే నీ భర్త బాగుంటాడు, నీ మామ బాగుంటాడు, నీ పిల్లలు బాగుంటారు. దేవునికి ప్రాధాన్యత నువ్వు ఇవ్వకుండా నీ హృదయంలో ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకున్నావు. ఉన్నత స్థలముల్లో వాళ్ళు ఏం చేశారు? విగ్రహాలను నిలుపుకున్నారు ఉన్నత స్థలాల్లో. మనిషికి ఉన్నతమైన స్థలం ఏది? మనిషి జీవితానికి ఉన్నతమైన స్థలం ఏంటంటే మనిషి హృదయం. మనిషి హృదయం. ఈ మనిషి హృదయంలో దేవుని కంటే ఎక్కువగా దేన్నో విగ్రహంగా పెట్టుకొని దానినే పూజిస్తూ జీవిస్తారు వాళ్ళు. దానినే పూజిస్తుంది. దేవునికి కోపం వచ్చింది, దేవునికి రోషం వచ్చింది, దేవుడు అసహించుకుంది, దేవుడు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడ అనంటే నీ హృదయంలో నువ్వు స్థాపించుకున్న విగ్రహాన్ని బట్టి, ఉన్నత స్థలముల మీద నువ్వు స్థాపించుకున్న విగ్రహాన్ని బట్టి. ఆ విగ్రహం ఏ రూపంలో ఉందో, ఆ విగ్రహం కొద్దిమందికి స్త్రీల రూపంలో ఉంటుంది. అమ్మో, నేను ఆమె లేనిది నేను బ్రతకలేను, ఆమె నా జీవిత భాగస్వామి, ఆమె లేకుండా నేను బ్రతకలేనని కొద్దిమంది స్త్రీలను పూజిస్తారు లోపల పెట్టుకొని. కొద్దిమంది డబ్బును పూజిస్తారు, కొద్దిమంది కీర్తి ప్రతిష్టలను పూజిస్తారు, లోపల పెట్టుకుంటారు. అమ్మో, నాకు గొప్పతనం రాకపోతే నేను వేస్ట్ భూమి మీద బతకడం, అందరూ నాకు నమస్కరించాలా, అందరూ నాతో మాట్లాడాలా, అందరూ నన్ను పూజించంత నన్ను గౌరవించాలా, అందరూ నన్నే గౌరవించాలా, అందరూ నన్ను పూజించాలనేటువంటి భావం చాలా మందికి ఉండిపోద్ది. ఇది చాలా ప్రమాదం. కొంతమంది ఆడమగ పిల్లల్లో పురుషులు స్త్రీలు విగ్రహాలుగా మారిపోతారు. కొద్దిమందికి డబ్బు విగ్రహంగా మారిపోద్ది, కొద్దిమందికి తాగుడు విగ్రహంగా మారిపోద్ది, కొద్దిమందికి జూదం విగ్రహంగా మారిపోద్ది, కొద్దిమందికి ఇవన్నీ ఏమంటారు కదా, బెట్టింగులు ఇవన్నీ కూడా విగ్రహాలుగా మారిపోతున్నాయి. బెట్టింగ్ నీకు విగ్రహంగా మారితే, దేవుడు కదా మనల్ని పోషించేది. అరణ్యంలో నడుస్తున్నప్పుడు నీరు లేదు అన్నప్పుడు బండ నుంచి నీరు ఇచ్చాడే. నీకు బెట్టింగ్ల ఆట ఎప్పుడు అలవాటైంది? నిన్నగాక మొన్న కదా, ఈ కరోనా వచ్చిన తర్వాత కదా నీకు బెట్టింగ్లు అలవాటైంది. అంతకుముందు నీకు బెట్టింగ్లు ఎక్కడున్నాయి? అంతకుముందు ఇదంతా ఎక్కడుంది? ఈ జూదం ఎక్కడి నుంచి ఉంది? మనుషులు సోమరోళ్ళై చేతి కష్టం ఆప్ చేసుకొని వాళ్ళు అనవసరమైన వాటికి, ఆయాచితమైన వాటిని వాళ్ళు పనులు చేసుకుంటూ వాటి నుంచి సంపాదించుకునే డబ్బు నాకు చిరకాలం ఉంటుందని అనుకుంటూ దాని మీద దాన్ని విగ్రహంగా పెట్టుకొని వాళ్ళు బెట్టింగులు చేస్తున్నారు, పేకాటలు ఆడుతున్నారు, జూదరితనం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? అది నీకు శాశ్వతమా? విగ్రహం. దేవునికి కోపం ఎక్కడా? అక్కడే. దేవునికి రోషం ఎక్కడా? అక్కడే. దేవుడు అసహించుకునేది ఎక్కడా? అక్కడే. దేవుడు నిన్ను విడిచిపెట్టి బయటికి పోయేది ఎక్కడా? అక్కడే.
దేవునికి ఇష్టం లేని అన్నిటిని నీ హృదయంలో పెట్టుకొని ఇదే నాకు విగ్రహం, ఇదే నాకు దేవుడు, ఇదే నా సమస్తం అనుకొని దాన్ని పూజిస్తుకుంటూ నువ్వు బ్రతుకుతుంటే మరి ఇంతకాలం నువ్వు పుట్టి తల్లి గర్భంలో రూపించబడింది మొదలుకొని ఇంతకాలం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్య, నీ బిడ్డలని, నీ సమస్తాన్ని ఆయన పోషిస్తూ నిన్ను గొప్ప చేస్తుంటే ఆయన్ని వదిలిపెట్టి ఏదో ఒక దానిని ఇదే నాకు సమస్తం అనుకొని దాని విగ్రహంగా పెట్టుకుంటే దేవునికి కోపం రాదా? దేవునికి రోషం రాదా? దేవునికి కోపం వచ్చింది, దేవునికి రోషం వచ్చింది. దేవుడు ఆ కుటుంబాన్ని అసహించుకున్నాడు, ఆ సమాజాన్ని అసహించుకున్నాడు, ఆ మందిరాన్ని కూడా అసహించుకున్నాడు. క్రమమైన ఆరాధన లేదు, పద్ధతి లేదు, మర్యాద లేదు, ఏమీ లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మందిరంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మీరు చూడండి, నేను ఒక మాట మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక మాట 2వ అధ్యాయం 15 వచనం చూడండి. 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. సమూయేలు గ్రంథంలో చాలమ్మా, నేను చెప్తాలేమ్మా, వినండి. ఇప్పుడు దేవుని మందిరంలో పనిచేస్తున్నారు వాళ్ళు, దేవుని మందిరంలో పనిచేసేవారు దేవుని ఆలయంలో నుండి ఏదొచ్చినా తినాలి, అది రూల్ ఉంది, ధర్మశాస్త్రంలో రూల్ ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారనంటే ఉడికిందాకా ఆగట్ల, పచ్చి మాంసం కావాలంట వాళ్ళకి. ఉడికిందాకా కూడా ఆగట్లా. ఎంత కక్కుర్తి! దేవుడు ఒక నియమం ఉంచాడు, దేవుడు ఒక పద్ధతి ఉంచాడు. ఆ పద్ధతి ప్రకారం తినాలి, పద్ధతి ప్రకారం తాగాలి, పద్ధతి ప్రకారం పడుకోవాలి, పద్ధతి ప్రకారం లేవాలి, పద్ధతి ప్రకారం మన కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. కానీ జీవన విధానంలో మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం కాదు, దేవుడు మనకు నియమించిన పద్ధతుల్లో చేసుకోవాలా. ఎప్పుడు ఇది జరుగుతుందో దేవునికి సంతోషం అవుతుంది. దేవునికి సంతోషం లేకుండా నువ్వు నీ ఇష్టాన్ని దేవుని మీద రుద్దడం అనేది దేవునికి ఇష్టం ఉండదు. వాళ్ళు తిండిబోతులయ్యారు, వాళ్ళు తాగుబోతులయ్యారు, వాళ్ళు వ్యభిచారులయ్యారు, వాళ్ళు చాలా చెడ్డ పనులు చేశారు. అందుకనే దేవుడు విడిచిపెట్టిపోయాడు. మీరు కూడా 9 గంటలకు ఆరాధన అంటే 9:30కు వస్తున్నారు, క్రమం కాదు. ప్రతి దానికి ఒక క్రమం ఉంది, ఆ క్రమాన్ని మనం పాటించాలి. 9 గంటలకు ఆరాధన అంటే మీరు వచ్చేది 9:30 అంటే అరగంట. మీరు 9:30కు వస్తున్నారు, బాగానే ఉంది, సంతోషమే. కానీ ఆ అరగంట కొంచెం ముందుకు వస్తే అప్పుడు ఏమవుద్ది? క్రమం అవుద్ది. అరగంట లేట్ వస్తే ఏమవుద్ది? అక్రమం అవుద్ది. దేవుని మనసు ఏంటి? ఇంకా రాలేదు. దేవుడు బాధపడడానికి ఒక అవకాశం ఉంది. అందుకని చెప్తున్నాను, దేనికైనా ఒక క్రమాన్ని పాటించడం అనేది మన జీవితంలో మనం నేర్చుకోగలిగితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని కోపానికి, దేవుని రోషానికి, దేవుడు అసహించుకునే దానికి, దేవుడు విడిచిపెట్టి పోయిన దానికి అర్థం ఉందంటారా లేదంటారా? అర్థం ఉందా లేదా? ఉంది, అర్థం ఉంది. దేవుని గుణలక్షణాలలో భాగమది. ఎప్పుడు ప్రేమను, ఆదరణను, నమ్మకత్వాన్ని, దయను, కనికరాన్ని మాత్రమే కాదు, ఆయనకు కోపం కూడా పుట్టించేది మన ద్వారా ఆయన కోపం వస్తుంది. మనం చేసే క్రియలు ఆయన్ని బాధ పెడుతున్నాయి, నొప్పిస్తున్నాయి, గాయపరచబడుతున్నాడు. ఫైనల్గా ఆయన కోపపడతాడు, విడిచిపెట్టిపోతాడు. అడుగుతాను నేను ఈ రోజున మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఒకవేళ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెడితే, ఓ విశ్వాసిగా, ఓ దేవుని బిడ్డగా
దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడుగా, ఆరాధన చేసే దేవుని బిడ్డడుగా ఒకవేళ దేవుడే నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెడితే, నాకేందండి డబ్బులున్నాయి అంటావా? నాకేందండి ఆరోగ్యం ఉంది అంటావా? నాకేంటండి బోలెడంతమంది బావమరుదులు ఉన్నారంటావా? వద్దండి, ఆ పని అన్నడు చేయమాకండి. ఆ పని దావీదు ఒక మాట అన్నాడు రా. 50వ కీర్తనలో దావీదు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. మీరు చూడండి, 11వ చరణం. ఏమన్నాడమ్మా? 11వ చరణం 51వ కీర్తన 11వ చరణం 51వ కీర్తన 11వ చరణం 50 అన్నాను కదా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసుకొని. ఎంత మంచి మాట! అంటే ఏం కోరుకున్నాడు దావీదు? ఏం కోరుకున్నాడు? నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేనని ఆశ అయింది. నీ సన్నిధే లేకపోతే, ఇప్పుడు ఈ మాట రాసినప్పుడు, అమ్మ వినండిరా, ఈ మాట రాసినప్పుడు దావీదు ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? అరే వినండిరా, దావీదు ఎక్కడున్నాడు? రాజుగా ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. రాజుగా సింహాసనం మీద ఉన్నవాడికి డబ్బులకు తక్కువ అంటావా బ్రహ్మం గారు? రాజు అయినా సింహాసనం మీద డబ్బులు తక్కువ అంటావా? పరపతి తక్కువ ఉంటుందా? వెండి బంగారాలు తక్కువ? భోగభాగ్యాలు తక్కువ? ఏది తక్కువ ఉంటుంది? అధికారం తక్కువ? విలుకాడు ఎన్ని యుద్ధాలు చేశాడో, ఎన్ని రాజులను జయించాడో, అన్ని ఎక్కడ చూసినా ఆయన వైభవం చాలా గొప్ప వైభవం అయింది. కానీ ఏం కోరుకున్నాడు? నీ సన్నిధి నుండి, మళ్ళీ చదువు ఆ మాట, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకుము. ఎంత బ్రతిమలాడుతున్నాడో. అయ్యా, నీ సన్నిధి లేకపోతే ఈ సింహాసనం ఎందుకు? నీ సన్నిధి లేకపోతే ఈ కిరీటం ఎందుకు? నీ సన్నిధి లేకపోతే ఈ అధికారం ఎందుకు? నీ సన్నిధి లేకపోతే ఈ భోజన పదార్థాలు ఎందుకు? ఈ బల్లెందుకు? రాజుల బల్లల మీద, సొలొమోను బల్ల మీద ఆహార పదార్థాలను చూస్తే మతిపోద్ది. జింకలంట, కొండగొర్రెలంట, మేకలంట, ఎన్ని పదార్థాలో రాసి పెట్టాడు. రాజుల బల్ల మీద అన్ని పదార్థాలు ఉంటాయి, అన్ని తినాల్సిందే. దావీదు బల్ల మీద కూడా అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకు ఆశ ఏంటంటే, అయ్యా, ఈ భోజన బల్ల ఎందుకు? ఈ అధికారం ఎందుకు? ఈ డబ్బు ఎందుకు? ఈ కీర్తి ప్రతిష్టలు ఎందుకు? నాకు నువ్వు కావాలా, నీ ఆత్మ కావాలా. బ్రదర్స్, చెల్లెళ్ళు, నేను ప్రేమతో అడుగుతున్నాను రా మిమ్మల్ని. నేను మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను. దేవుని సన్నిధిని పోగొట్టుకొని, నిన్ను అసహ్యించుకొని, దేవుడికి రోషం పుట్టించి, దేవునికి కోపం పుట్టించి, దేవుడు నీ దగ్గర నుంచి తొలగిపోయే ఆ దినం శాపగ్రస్తమైన దినం. నీ జీవితంలో సంతోషాన్ని పోగొట్టుకుంటావు. నీ ప్రియుల ప్రాణాలు నువ్వు పోగొట్టుకున్న దినం. దేవుడు ప్రభావం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని ప్రభావం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయింది. మామగారు చనిపోయారు, భర్త గారు చనిపోయారు. కొడుకు పుట్టాడు, కొడుకు వల్ల సంతోషం ఉందా ఆమెకి? లేదు. భర్త పోయాడన్న బాధ కంటే దేవుడు పోయాడు అన్న దుఃఖం ఆమెలోకి వచ్చింది. అందుకని దేవుడు నీ హృదయానికి కేంద్రమై ఉండాలి. దేవుడు ఏ వ్యక్తి జీవితంలో దేవుడు హృదయానికి కేంద్రమై ఉంటాడో ఆ వ్యక్తి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉంటాడు. ఆ వ్యక్తి దేవుని గౌరవించే వ్యక్తిగా ఉంటాడు. ఆ వ్యక్తి దేవుని మహింపరిచే వ్యక్తిగా ఉంటాడు. అది నిజమైన ఆరాధన. ఆలోచించండి. మనందరినీ విమోచించడం కోసం ఆయన దేవుని ఉగ్రతకు పాలై శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని ఉగ్రత పాలయ్యాడు. ఆ ఉగ్రత మన మీద పడాల్సినటువంటి ఆ ఉగ్రత, ఆ శాపం, ఆ పాపం మన మీద పడి మనం చావాల్సిన దానికి బదులు ఆయన శిలువకెక్కి ఆయన ప్రాణం పెట్టి
మనని విమోచించిన ప్రేమ దేవుంది. అంతటి ప్రేమమూర్తిని మనం కోపం పుట్టించేదిగా, అంతటి ప్రేమమూర్తి ప్రాణం పెట్టగలిగినంత ప్రేమ అయింది. అంతటి దయామయుని, ప్రేమమయుని, కరుణామయుని మన జీవితంలో కోపం పుట్టించి మన మధ్య నుంచి వెళ్ళిపోయేవాడిగా చేస్తే మన కుటుంబం మొట్టమొదట నష్టపోయేది మనమే. అది నీ భర్త స్థానమో, నీ భార్య స్థానమో, నీ బిడ్డల స్థానమో, అది ఏ స్థానమో నేను ఎరగను. బైబిల్లో రాసింది. నేను అదే చెప్తున్నాను. మన కుటుంబాలలో జరగొద్దని యేసుప్రభువు వారు శిలువలో ప్రాణం పెట్టాడు. మన కుటుంబాల్లో గౌరవం ఉండాలా, మర్యాద ఉండాలా, మన్నన ఉండాలా, మన మందిరంలో క్రమం ఉండాలా. ఈ అనుభవాలు ఏ చర్చిలో ఉంటాయో వాళ్ళు దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉంటారు. మీరు అనుకోవచ్చు ఇది బైబిల్ కథ, ఎన్నడూ జరగదు అని. ఆసాపు ఏమన్నాడంటే, మా పితరులు మాకు చెప్పింది నేను మీకు చెప్తున్నానన్నాడు. జరిగితే చెప్పాడా, జరగకుండా చెప్పాడా? ఏది జరగకుండా మానదు. ఆ వేళ లబో దిబోమని మొత్తుకున్నా, ఏడ్చినా, ఏం చేసుకున్నా నష్టపోయేది మనమే. తలలు వంచండి, ప్రభువును ఆరాధన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభువును ఆరాధన చేద్దాం. ఏమని ఆరాధిస్తారు? చెప్పాలి. ఏమని ఆరాధిస్తారు? నా ఇంటి మీదికి శాపం రానిమ్మనా? చెప్పండి. ప్రభువా, నువ్వెన్నడూ నా కుటుంబాన్ని విడిచిపోకూడదని ఈరోజు నాతో వాక్యం ద్వారా మాట్లాడావు. నీకు వందనాలు. నా కుటుంబంలో ప్రాణ నష్టం జరగకూడదని నువ్వు నాతో మాట్లాడావు. నన్ను ప్రేమించి గతంలో జరిగినటువంటి నష్టం అంతటినీ పూడ్చడం కోసం నాతో మీరు వ్యక్తిగతంగా మాట్లాడారు. నీ కృతజ్ఞతలు అని దేవునికి కృతజ్ఞత చెల్లించండి. దేవుని ఆరాధించండి, క్లుప్తంగా ఆరాధించండి. ఆరాధించేవాడికి అవకాశం ఇస్తూ ఆరాధన చేయండి.